ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేక శుష్కం. అమ్మా, నువ్వు నాకు ఎన్ని చేశావో చెప్పలేను. నాకు ఏమీ చేతకానివాణ్ణి అయితే ముక్తామణిస్త్వం, నా ముత్యమా అని కౌగిలించుకొని ముద్దులెట్టేసుకున్నావు. నేను ఆడుకుంటూ ఉంటే పొంగిపోయావు. నా అంత అందగాడు ఎవ్వరూ లేడన్నావు, నా అంత తెలివైనవాడు ఎవ్వరు లేడన్నావు. నయనం మిమీతి, నువ్వే నా కళ్ళురా అన్నావు కొడుకుని. రాజేతి జీవేతి చిరం సుతత్వం, నువ్వు నా రాజువిరా అన్నావు. నాన్న, నువ్వు చిరాయుర్దాయం పొందాలరా, నాయువు కూడా నువ్వు పోసుకో అన్నావు. ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః, ఎప్పుడూ ఈ మాటలే, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. నువ్వు బాగుండాలని ఎప్పుడైనా అన్నావమ్మా? అనలేదు. కానీ శాస్త్రం ఇన్ని చేసిన నీకు కొడుకుగా పుట్టినందుకు నేను చేసి తీరాలి అని పెట్టినటువంటి నియమం ఏమిటో తెలుసా అమ్మా? దదామ్యహం తండులమేక శుష్కం. ఒక్క బియ్యపు గింజ ఎవరికి పనికి వస్తుందమ్మా? ఓ బియ్యపు గింజ ఎవరికైనా పనికి వస్తుందా? ఎవరికి పనికిరాదు. ఓ బియ్యం గింజ ఇచ్చి వండుకు తినండి అంటే ఎవరైనా చాతలు బాగుంటారు. నాకు శాస్త్రం విధించింది ఏమిటంటే ఒకే ఒక్క కర్తవ్యం. నీ శరీరం పడిపోతే ఒక్క పచ్చి బియ్యపు గింజ నీ నోట్లో వెయ్యాలి అని నాకు నియమం పెట్టింది శాస్త్రం కొడుకుని. ఏమిటమ్మా అంతకన్నా ఇంకా నాకు ఇవ్వడానికి శాస్త్రం ఏం పెట్టిందమ్మా? ఏమి నీకు నేను సేవ చేయగలనమ్మా? ఎంత గొప్పదానివమ్మా నువ్వు. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యతవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహోజనంజై రచితోయమంజలి. ఆ ప్రసూతి కేంద్రానికి తీసుకెడితే ఆ నిప్పులు వచ్చి ఆ నిప్పులు భరించలేక గిలగిలా కొట్టుకుంటూ అమ్మా నాన్నగారండి కృష్ణ గోవింద శివ నరుస్తుంటే, ఊరుకో అమ్మా నీకే నిప్పులట, ఇక్కడ ఎంతమంది పురుడు వేసుకోలేదు, గట్టిగా అరవకో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు అక్కడ మంచం మీద, బాగుండదు, కాసేపు నొప్పి భరించు అని వాళ్ళు అరుస్తూ ఉంటే భరించలేక నొప్పి ఆపుకోలేక అలా నువ్వు అరిచావే. ఒక పక్క వాళ్ళు నిందిస్తూ ఉంటే నువ్వు బాధ ఓర్చుకోలేక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అంత కష్టపడి నన్ను కని నువ్వు పునర్జన్మని పొంది నన్ను హత్తుకుని ఆనందపడిపోయావే. అమ్మా నీకు నేనేమి ఇవ్వనమ్మా? రచితోయమంజలి, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తానంతే, అంతకన్నా నీ చేయగలిగింది లేదంటారు. విశేషం ఏమిటంటే ఈ ఆర్ద్రత అన్నది ఆయన స్తోత్రాలలో దేవతల మధ్యకి తీసుకొచ్చారు. అసలు ఊహకందనటువంటి విషయాలు. సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ అంటారు, సుతాంగద్భవోమీసి జీవేతి షడ్డా జపన్ మంత్రమీశో ముదా జిఘ్రతేయాన్. పరమశివుడు పడుకునున్నట్టు, ఆయన నిద్ర వేస్తుంటే చిన్న కొడుకు కదూ ఆడుకుంటూ గబగబా వచ్చి నాన్నగారండి నాన్నగారండి అన్నట్టు. అంటే శంకరుడు నా కొడుకని, ఒరే తనూభవుడని పేరు నీకు, నాలోంచి వచ్చావు అని 6 ముఖాలు వాసన చూసి చిరంజీవ 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 అని మంత్రం చెప్పేట. పరమశివుడంతటి వాడు కొడుకుని చూసేటప్పటికీ 6 ముఖాలు వాసన చూసి, అంటే ఒక వయసు దాటాక ముద్దు పెట్టకూడదు పిల్లలకి, వాసన చూడాలి తలని. వాసన చూసి చిరంజీవ 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 అని 6 మాటలు అని మంత్రం చెప్పాడే. కొడుకంటే శంకరుడికి ఎంత ఇష్టం అన్నారు. నిజంగా అంటే తండ్రి కొడుకుల యొక్క అనుబంధం. అమ్మవారు మన గురించి పడే కష్టం సౌందర్యలహరిలో అంటారు, భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగవ్యసనిని అంటారు. ఆవిడికి ఏమిటి తక్కువ? భర్తగారు అంత గొప్పవాడు, పెద్ద కొడుకు అంత గొప్పవాడు, చిన్న కొడుకు అంత గొప్పవాడు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు. ఆవిడ పెద్ద కొడుకు చూస్తే విఘ్నాధిపతి, లోకమంతా మొదట ఆయనకే నమస్కారం చేస్తుంది. అమ్మ కొడుకుని కన్నానని సంతోషపడిపోదుట. అమ్మ బాగా సంతోషపడిపోయేది ఎప్పుడంటే తండ్రికి ఆ కొడుకు అక్కరకొచ్చి తండ్రి గారు పెద్దవాడు అవుతుంటే
అందున ప్రత్యేకించి పెద్ద కొడుకు భుజం మీద చెయ్యేసుకొని నాన్నగారండి రండి అని కొడుకు తీసుకెళ్తుంటే ఆ కొడుకుని ఆసరా చేసుకుంటే నేను కన్న కాన్పు ఫలించిందనుకుంటుంది. వినాయకుడు ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ నాన్నగారి దగ్గర కూర్చుంటాడు. అందుకని హేరంబుడిని పేరు. అంత గొప్ప కొడుకుని కన్నావు. అంత గొప్పవాడైనా నాన్నగారి సేవ చేస్తూ ఉంటాడు. హేరంబేచ గుహేచ రెండో ఆయన గుహుడిని పేరు, జ్ఞానగుహ. ఎప్పుడు ఇక్కడే జ్ఞానమూర్తిగా అగ్నిహోత్రంగా ప్రజ్వరిల్లుతూ ఉంటాడు. అంతటి